ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అమరావతి జేఏసీ మండిపడింది. ఇక ఏలూరులోని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ భవనంలో జేఏసీ సంఘం కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. తమకు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం లేదని జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 14 నుండి దశలవారీ ఉద్యమం చేస్తామని, ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల అవలంబిస్తున్న తీరుకి మేము అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్, చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మాకు రావాల్సిన బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్స్ పెడితే అవి సకాలంలో రాకపోవడం, ఏపీజీఎల్ఐ లోన్లు ఆ యొక్క సర్వర్ కూడా పనిచేయకపోవడం, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్లు, ఎవరైతే కోవిడ్లో మరణించారో వాళ్ళందరికీ కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని దఫదఫాలుగా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం. కానీ నేటి వరకు వారి స్పందన లేదు. మేము ఏదైతే 12వ పిఆర్సీకి సంబంధించి ఐఆర్ని ఇవ్వాలని చెప్పి మేము కోరినా ప్రభుత్వం దిగి రాలేదు.